హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే జగనన్న. సాయి చెప్పమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వల్లభనేని వంశీమోహన్ గారి నాయకత్వం, వల్లభనేని వంశీమోహన్ గారి నాయకత్వం, వల్లభనేని వంశీమోహన్ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి వల్లభనేని వంశీ నాయకత్వం, వర్ధిల్లాలి వల్లభనేని వంశీ నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జగన్, జై జై జగన్, జగన్, జై జై జగన్. అన్న వంశీ అన్న నాయకత్వం అందరూ ఏం మరి కొద్దిగా అడిగి పెట్టండి బాబా గారికి పెడతామండి. ఇప్పుడు బాబా చేసావా? కొద్ది బాబా బాబా అటువంటి వాళ్ళు ఎక్కడ పడతారా? వెళ్ళి వాళ్ళకి సాయి వచ్చావా? వచ్చా ఇటు ఇటు ఫోటో తీస్తాను. ఏం కనపడిచావట్లా కూర్చునే పెట్టుకుంటారు బాబు. బాబీ గారు పోతున్నారేంటి? మేము పెడతాం మళ్ళీ మేము పెడతాం. యాక్చువల్లీ మేము వీడియో చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ మండలానికి చేసినటువంటి నాయకులు, అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 54వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి, ఆయన కుటుంబానికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మండలం తరఫున. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నిన్నగాక మొన్న వైఎస్ఆర్సీపీ తరఫున కోటి సంతకాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. కోటి సంతకాలు అంటే 1,04,00,000 చిల్లర పూర్తయిన మాట వాస్తవం. దాన్ని దిగ్విజయంగా గవర్నర్ గారికి సమర్పించడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పేదవాడు ఆర్థిక బలవంతుడు కావాలి. ఇవాళ ఉన్నటువంటి వైద్యం కొంతమందికే ఉంటుంది, సామాన్యులకు అందట్లేదనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. పేదవాడిని ఆదుకోవడం కోసం ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం. ప్రతి పేదవాడు కూడా అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాత్రం సభాముఖంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అందరూ కూడా అర్థం చేసుకుని, ఎందుకంటే 5 సంవత్సరాలు పరిపాలించిన దాంట్లో 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడినా మిగతా 3 సంవత్సరాలు ఆ రోజుల్లో కూడా, కరోనా రోజుల్లో కూడా ఆయన అనేక రకాలుగా పేద బడుగు బలహీన వర్గాన్ని ఆదుకున్నటువంటి నాయకుడు. అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రతిసారి పేదవాడిని ఆదుకున్నటువంటి గొప్ప నాయకుడు. 76 సంవత్సరాల సుదీర్ఘ మనకి మన రాష్ట్రానికి ఎప్పుడైతే మద్రాసు నుంచి విడిపోయిన కాడించి ఇప్పటి వరకు అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. ఎవరు కూడా పేదవాడి కోసం పనిచేసినటువంటి చేస్తాము అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి తప్ప చేసినటువంటి ముఖ్యమంత్రులు ఇద్దరు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా పేదవాళ్ళ కోసం అనేక రకాలుగా పనిచేసిన మాట వాస్తవం. సంక్షేమ కార్యక్రమాల ద్వారా
మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసైనా ఆయన ఆలోచన విధానాలన్నీ కూడా పేదవాడి కోసం పేదలను ఎలా ఆదుకోవాలి, పేదలను ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలనే కంకణంతో ఆయన అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చే దాంట్లో కూడా కంకణం కట్టుకుని పనిచేసిన మాట వాస్తవం. దాంట్లో కూడా ఏంటంటే ముఖ్యమైనది కాలేజీలు. అలాగే ప్రతి పిల్లవాడు పుట్టిన తర్వాత పిల్లవాడు ఆ కుటుంబం నుంచి బాగా చదువుకుంటే ఆర్థికంగా ఆ కుటుంబం పైకి వస్తుంది అనే ఉద్యోగం ప్రతి పిల్లవాడిని ప్రభుత్వ ఖర్చులతోనే చదివించాలి. అలాగే ప్రభుత్వ ఖర్చులతోనే ఆరోగ్యంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో కంకణం కట్టుకుని ఆయన పనిచేసిన మాట వాస్తవం. ఈ రాష్ట్ర ప్రజానికం అది గుర్తుపెట్టుకుని రాబోయే పరిస్థితుల్లో ఆయన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.